హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు తులాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో పిల్లలకి ఎంతో ఇష్టమైన బెల్లం కొమ్ముల్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ బెల్లం కొమ్మల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. గుల్లగా కరకరలాడుతూ చాలా క్రంచీగా ఉంటాయి. ఈ రెసిపీ చేయడం కూడా చాలా తేలికండి. ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. ఈ బెల్లం కొమ్మల్ని శనగపిండితో చేసుకుంటారు, లేదంటే మైదా పిండి పంచదార యూస్ చేసి కూడా చేసుకుంటారు. నేనైతే పిల్లలకి మంచిదని గోధుమ పిండి బెల్లంతో చేశానండి. పిల్లలకి ఎంతో నచ్చే ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా తీసుకోవచ్చు, లేదంటే 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోండి. ఇలా రవ్వ వేసుకుంటే కొమ్మలు ఇంకా క్రంచీగా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు దీంట్లో చిటికెడు ఉప్పు వేసుకోండి. అలాగే చిటికెడు వంట సోడా వేసుకోండి. వంట సోడా ఆప్షనల్ అండి, వేసుకుంటే చాలా గుల్లగా వస్తాయి, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీనిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి, లేదంటే బాగా వేడి చేసిన ఆయిల్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక పిండికి మొత్తం పట్టేటట్టు కలుపుకోండి. మీరు వేడివేడి నూనె వేసుకుంటే నూనె వేసాక 1 నిమిషం పాటు వదిలేసి అప్పుడు కలుపుకోండి. చేయి కాలకుండా ఉంటుంది. మనం పిండిని ఇలా పట్టుకొని చూస్తే ఇలా ముద్దలు అవ్వాలి. అప్పుడు మనం వేసుకున్న నెయ్యి కానీ నూనె కానీ కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా గట్టిగా కలుపుకోవాలి. పిండిని వేడి నీళ్ళతో ఏమీ కలపనవసరం లేదండి. పిండిని నార్మల్గా మనం ఇంట్లో వాడుకునే వాటర్తోనే కలుపుకోండి, గుల్లగా వస్తాయి. పిండి కలిపేటప్పుడు మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా కలుపుకోండి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, అంతకన్నా కొంచెం గట్టిగా కలుపుకోండి. పిండిని ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ 2 మినిట్స్ పాటు మర్దన చేసుకోండి. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండి నుంచి ఒక పెద్ద సైజు ముద్దను తీసుకొని చపాతీలా చేసుకోవాలి. చపాతీలా చేయడానికి పిండిని కానీ ఆయిల్ని కానీ వాడనవసరం లేదు. నార్మల్గా రోల్ చేసేసుకున్న కింద అంటుకోకుండా వచ్చేస్తాయండి. ఏదైనా టేబుల్ పై కానీ లేదంటే చపాతీ పీట మీద కానీ ఇలా ఫ్లాట్గా చేసుకోండి. మరీ పలుచుగా కాకుండా ఇలా కొంచెం మందంగా ఉండేటట్టు చేసుకోండి. ఇప్పుడు ఈ చపాతీకి 4 వైపులా ఉన్న ఎడ్జెస్ని కట్ చేసేసుకొని ఇలా స్క్వేర్ షేప్ వచ్చేటట్టు చేసుకోండి. చాక్తో కానీ లేదంటే పిజ్జా కట్టర్తో కానీ ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకోండి. వీటిని మరీ వెడల్పుగా కాకుండా కొంచెం సన్నగా ఉండేటట్టే కట్ చేసుకోండి. ఇలా ఒక వైపున కట్ చేసుకున్నాక రెండో వైపున 3 ఇంచెస్ పొడవు ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసేసుకున్నాక ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో వేసుకోండి. వీటిని తీసేటప్పుడు కూడా కింద పీటకు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయండి. చపాతీ పీట కంటే కూడా ఇలా ఏదైనా టేబుల్ మీద చేసుకుంటే పెద్ద చపాతీలు చేసుకొని త్వరగా చేసేసుకోవడానికి వీలవుతుంది. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో చెక్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం చేసి పెట్టుకున్నవి కొన్ని నెమ్మదిగా వేసుకోవాలి. మనం వీటిని కట్ చేసుకొని ఒకటే ప్లేట్లో వేసుకున్నప్పుడు ఒకదానికోటి అంటుకున్నా సరే ఆయిల్లో వేయగానే వేటికి అవి విడిపోతాయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే పైన కలర్ వచ్చి లోపల సరిగ్గా వేగవండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే. సరిగ్గా వేగకుండా తీసేస్తే పాకంలో వేగని మెత్తగా అయిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు ఇలా తీసేసుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మిగిలినవి కూడా చేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వేసిన వెంటనే గరిటెతో కలపకుండా 1-2 మినిట్స్ వదిలేసి అప్పుడు గరిటెతో కలపండి. ఇదే ప్రాసెస్లో అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం వీటిని బెల్లం పాకం పట్టకుండా ఇలా తినేసినా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇవి క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు మనం బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందాం. మనం 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కదండి. 2 కప్పుల గోధుమ పిండికి 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగనివ్వండి. మీరు తీపి తక్కువ తినే వాళ్ళైతే బెల్లాన్ని 1.5 కప్పు అయినా వేసుకోవచ్చు. బెల్లంలో ఏదైనా డస్ట్ కానీ నలకలు కానీ ఉంటే కనుక వడగట్టుకుని తీసుకోండి.
ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేయడం కోసం, అలాగే మంచి టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, పిల్లలకు కూడా మంచిదని వేసుకున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. పాకం మనకి ఇలా ముదురుతీగ పాకం రావాలండి, లేదంటే కొంచెం వాటర్లో పాకం వేసుకొని చెక్ చేసుకుంటే ఉండలా కట్టినా కానీ సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొమ్మలు ఉన్నాయి కదండి, అవి వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. మనం ఫాస్ట్గా తిప్పితే కొమ్మలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి, సో నెమ్మదిగా కలుపుకోవాలి. పాకం మొత్తం కొమ్మలకు పట్టేటట్టు నెమ్మదిగా గరిటతో మిక్స్ చేసుకోవాలి. పాకం మొత్తం కొమ్మలకు పెట్టాక ఇలా 1-2 మినిట్స్ వదిలేస్తే మనకు పాకం గట్టిపడిపోతుంది. చూసారు కదండి, 2 మినిట్స్కి మనకు పాకం ఇలా గట్టిపడిపోతుంది. ఇప్పుడు నెమ్మదిగా గరిటతో కిందనున్న కొమ్మలను కూడా పైకి తీసుకోవాలి. అలానే ఉంచేస్తే కొమ్ములు కడాయికి అంటుకుపోయి లాస్ట్లో తీసేటప్పుడు విరిగిపోతాయి. మనం వీటిని బెల్లంతో చేసాం కదండి, ఇదే ప్రాసెస్లో మీకు కావాలంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండితో బెల్లం కొమ్ములు మనకి రెడీ అయిపోయినాయి. ఒకదానికొకటి ఇలా అంటుకుని ఉంటే ఇలా సెపరేట్ చేసేసుకోండి. వీటిని ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు నిలవ ఉంటాయి. వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. 90s కిడ్స్కి అయితే ఇది ఒక ఫేవరెట్ స్వీట్ అని చెప్పుకోవచ్చు. చిన్న పిల్లలు అంటే 1 ఇయర్ పిల్లలు అలా ఉంటారు కదండి, వాళ్ళకి ఇలా ఒక కొమ్ము చేతికి ఇవ్వండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారు కదండి, పాకంలో వేసిన తర్వాత కూడా ఎంత గుల్లగా క్రంచీగా ఉన్నాయో. మీకు కావాలంటే ఇలా పాకం పట్టుకోకుండా పిండి కలుపుకునేటప్పుడే ఉప్పు, కారం, మిరియాల పొడి, అలాగే కొంచెం వాము వేసుకొని హాట్ ఐటెంలా కూడా చేసుకోవచ్చు. ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.